ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక కేసీఆర్ తెలంగాణ సాధకుడు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. నో బడీ కెన్ వైప్ ఇట్. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారా? ఇది సాధ్యమేనా? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణను తీసేయాల్సిందే. ఇది నిన్న కేసీఆర్ గారు ఇంటర్వ్యూలో ఉద్ఘాటించారు. సో కేసీఆర్ అనేది తెలంగాణ ఆశా శ్వాసగా ఎట్లా ఆయన అభివృద్ధి పదంలో నడిపించారనేది కేసీఆర్ నిన్న సమగ్రంగా వివరించారు. రైట్, దేవిప్రసాద్ గారు, ఇదేనా పరిపాలన అంటే అంటూ నిన్న కేసీఆర్ గారు రణ గర్జన చేశారు. దేవుళ్లపై ఒట్లు, కేసీఆర్పై తిట్లు. ఇది మాత్రమే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒక పరిపాలనా విధానం తప్పించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రజా ఉపయోగకరమైనటువంటి ఎటువంటి కార్యక్రమాన్ని కూడా ఇంతవరకు గ్రౌండ్ చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సుదీర్ఘ ఇంటర్వ్యూలో అనేక అంశాలు ఉన్నాయి. దాంట్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. రాజేష్ గారు, గుడ్ మార్నింగ్. వీక్షకులకు శుభోదయం. ప్యానల్లో ఉన్న మిత్రులు సునీల్ గారికి నమస్కారం. ప్రధానంగా నిన్న మా అధినేత కేసీఆర్ గారు దాదాపు 7 గంటల నుంచి 11 గంటల వరకు, రాజేష్ గారు, అవును, లక్షలాది మంది వ్యూయర్స్ ఎంతమంది ఉన్నారనేటువంటిది కూడా లెక్కలేండి. మీ లెక్కకు జరిగేది ఆర్పీది ఒకటి ఓపెన్ చేస్తే ఒక వ్యూ అనుకుంటారు, కానీ గ్రామాలలో స్క్రీన్స్ పెట్టి లక్షలాది మంది కూడా కేసీఆర్ ప్రసంగాన్ని, కేసీఆర్ గారు చెప్తున్నటువంటి విషయాల్ని చాలా శ్రద్ధగా విన్నటువంటి నేపథ్యాన్ని తొలిసారి, అంటే చాలా కాలం తర్వాత కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూను ప్రజలు చాలా ఆసక్తితో తిలకించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను, రాజేష్ గారు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనేటువంటి విషయం ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఈ గత 4 నెలలుగా, గత సంవత్సర కాలంగా, ముఖ్యంగా అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేటువంటి ఏ ప్రచారం అయితే ఉందో దాన్ని పటాపంచలు చేస్తూ నిన్న ప్రజలందరూ కూడా తిప్పికొట్టేటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు తెలంగాణను సాధించడంలోనూ, తెలంగాణ రాదు అన్నటువంటి తెలంగాణ తెచ్చే విధంగా ఒక రాజకీయ పరమైనటువంటి ఉద్యమాన్ని నడిపి అన్ని సంబంధ వర్ణాలను ఏకం చేసి తెలంగాణ సాధించినటువంటి నాయకుడిగా తెలంగాణ చరిత్రలో ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్రలో ఉంటారు, రాజేష్ గారు. కానీ ఈ వెకిలి మాటలు, వెకిలి చేష్టలతో గత 4 నెలలుగా ప్రజలు ఎందుకు ఇస్తారు అధికారం? ఏ ప్రభుత్వానికైనా పరిపాలన మంచిగా చేయండి, గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పరిపాలన చేయండి అని ప్రజలు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ కేవలం కేసీఆర్ ను తిట్టడం, కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి మంచిని చెడు చేసేటువంటి ప్రయత్నం, కట్టిన ప్రాజెక్టులను వెకిలి చేష్టలతో హాస్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, ఇచ్చిన సంక్షేమాలన్నీ కూడా అవినీతిని ముద్ర వేయడం అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాటికి నిన్న చెంప పెట్టేటువంటి సమాధానాలు నిన్న కేసీఆర్ గారు ప్రజలతో షేర్ చేసుకున్నారు. దీంతో ప్రజల్లో ఒక గొప్ప విశ్వాసం వచ్చింది, రాజేష్ గారు. అనేక విషయాల మీద, ఒక్క విషయం కాదు, ఒక పాఠం లాగా జరిగింది. విద్యుత్ రంగం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు. ఈ 10 ఏళ్ల రాష్ట్రంలో అనతి కాలంలోనే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి జరిగిందనేటువంటి విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక విమర్శలకు కూడా ఎటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు? ప్రభుత్వంలో పరిపాలన ఎట్లా ఉంటది, పరిపాలనలో పద్ధతులు ఎట్లా ఉంటాయి, పరిపాలకులు ఎట్లా వ్యవహరించాలి, ఆ వ్యవహరించడానికి అవసరమైనటువంటి కనీస అవగాహన లేని మాట్లాడుతున్నటువంటి నాయకులను చూసి ఎట్లా ప్రజలు ఇలా నవ్వుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కేసీఆర్ గారు నిన్న ఒకవైపేమో అనేక అంశాలు, విద్యుత్తు ఎట్లా తీసుకొచ్చినాం, 7,350 మెగావాట్ల నుంచి ఇలా 20,000 మెగావాట్ల వరకు తీసుకురావడానికి పడి నార్త్ గ్రిడ్ కు సంబంధించి, లింక్స్ కు సంబంధించి ఎట్లా నేషనల్ గ్రిడ్ లో ఎట్లా మనం అందులో రావాలంటే ఏం చేయాలి, హైదరాబాదు పవర్ హబ్ గా ఎట్లా తీర్చిదిద్దడానికి జరిగినటువంటి ప్రయత్నాలు, వాటి మీద పెట్టినటువంటి ఖర్చు, వాటి మీద నిరంతరంగా మదన పడినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా ఒక పూస గుచ్చినట్టు, అంటే కేసీఆర్ గారు చేసినటువంటి పని. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనం వల్ల వాళ్ళ తెలంగాణ
ఆగమాగమయ్యే పరిస్థితి వచ్చింది. దాంతోపాటుగా బీజేపీకి ఇక్కడ ఎటువంటి పునాదులు లేవు, ఒక్క సీటు కూడా గెలిస్తే గొప్ప. కాబట్టి కాంగ్రెస్ బీజేపీలు వికృత క్రీడ ఆడుతున్నాయి. వికృత క్రీడను తెలంగాణ సమాజం గమనిస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా వస్తాయన్నటువంటి విశ్వాసాన్ని, ఆ ధీమాను వ్యక్తం చేశారు కేసీఆర్ గారు. రాజేష్ గారు, నేను జైరాబాద్లో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నా, ఇక్కడ ఎన్నికల క్యాంపెయిన్. నిన్న ఒక గ్రామానికి పోతే మహిళలందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిన్న మేము కోయిర్ మండలంలో పర్యటిస్తున్నప్పుడు రోజు 40-50 సార్లు కరెంటు పోతా ఉన్నది, నీళ్లు లేవు. తాగునీటికి మిషన్ భగీరథ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా నిర్వహణ వైఫల్యం వల్ల నీళ్లు ఇచ్చేటువంటి స్థితి లేదు. సంక్షేమ పథకాలు అసలు జాడే లేదు. చాలా మంది మాకు పెన్షన్లు వస్తలేవు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెన్షన్ గా పడేది, ఇప్పుడు ₹1 పెన్షన్ వస్తలేదు, కేసీఆర్ పరిపాలన మళ్ళీ రావాలి అనేటువంటి ఒక భావన ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వెల్లివిరుస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. అందుకే ఆ ఫీడ్బ్యాక్ ద్వారా కేసీఆర్ గారు నిన్న చాలా స్పష్టంగా 8 నుంచి 12 సీట్లు ఇలా మేము సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి అయితే ఈ రాష్ట్రంలో ఎన్నడూ పునాదులు లేవు. అప్పుడు 107 స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి, మొన్న 67 స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి. వస్తే ఒకటి, లేకుంటే లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమో గ్రౌండ్ లూజ్ అవుతా ఉంది. పరిపాలన ఈ 4 నెలల ప్రజల్లో చాలా విముఖత కనబడతా ఉన్నది. కాంగ్రెస్ కు గుణపాఠం ఒకవైపు చెప్తూనే ఇవాళ టీఆర్ఎస్ ను, బీఆర్ఎస్ ను మళ్ళీ ఆదరిస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా నిన్న ఇంటర్వ్యూలో చెప్పడం అనేటువంటిది ఇవాళ కోట్లాది మంది ప్రజలకు, లక్షలాది మంది కార్యకర్తలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. రాజేష్ గారు, రైట్. జమీలుద్దీన్ గారు, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 12 లోక్సభ సీట్లు గెలవబోతోంది అని చాలా అత్యంత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కేసీఆర్ గారు. సో ఈ 4 గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో చివరికి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చినటువంటి మెసేజ్ కానీ, 8 నుంచి 12 సీట్లు రాబోతున్నటువంటి ఒక బూస్ట్ కానీ ఎట్లా అందగలిగింది కార్యకర్తలకు, శ్రేణులకు? నిన్న కేసీఆర్ గారి ఇంటర్వ్యూను కోట్లాది మంది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతంలోనైతేనేమి, దేశవ్యాప్తంగా ఉన్నవారైతేనేమి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారైతేనేమి వీళ్ళందరూ కూడా వీక్షించి మళ్ళీ ఒక్కసారి ఏదైతే ఉద్యమ కాలంలో ఉన్నటువంటి కేసీఆర్ ఉన్నారో వారు ఆవిష్కృతమయ్యారు. అంటే కేసీఆర్ గారి ఇంటర్వ్యూ నిన్న చూస్తే వాస్తవంగా ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరు కానీ, వాళ్ళకు ఒక రీసెర్చ్ స్కాలర్స్ కానీ, వాళ్ళకు ఒక ప్రొఫెసర్గా కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ మీద కేసీఆర్కు ఉన్నటువంటి అవగాహన, కేసీఆర్ యొక్క మేధో సంపత్తి అంతా కూడా నిన్న మనం ఆ 4 గంటల ఇంటర్వ్యూలో చూసి చాలామంది రాజకీయాల పట్ల కొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వారి నుండి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పిన విధంగా మేము నేర్చుకుందామని పెన్ను పేపర్లు పట్టుకొని కూర్చున్న సందర్భాలు కూడా నిన్న మా మిత్రుల దగ్గర నేను చూడడం జరిగింది. అయితే కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణను సాధించి, తెలంగాణను ఆశించి, తెలంగాణను శ్వాసించి ఒక రాష్ట్రాన్ని సాధించిన తర్వాత వారి చేతిలో ఒక రాయి లాంటి తెలంగాణ వస్తే దాన్ని ఒక అద్భుతమైన శిల్పంగా చెక్కిన శిల్పి కేసీఆర్ గారు. నిన్న వారు ఎంత కష్టపడ్డారు ఈ తెలంగాణను ఈ 10 సంవత్సరాల్లో కరెంటు రంగంలోనైతేనేమి, సాగునీటి రంగంలోనైతేనేమి, తాగునీటి రంగంలోనైతేనేమి, విద్యా రంగంలోనైతేనేమి, పెట్టుబడులు ఆకర్షించే విషయంలోనైతేనేమి వారు పడ్డ కష్టం. అంటే ఈ తెలంగాణను ఒక రూపానికి తీసుకురావడంలో ఒక శిల్పిగా తను కష్టపడి దానికి ఒక పద్ధతి తీసుకొని వచ్చారు. అదే ఈరోజు తెలంగాణ ఈ కొత్త ప్రభుత్వం రాగానే అదొక పిచ్చోని చేతిలో రాయిగా మారింది. అటువంటి అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించి అన్ని వనరులను సమకూర్చి ఒక బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణని ఇస్తే కనీసం నిర్వహించుకోలేక, అంటే ఇవాళ మిషన్ భగీరథ చేతిలో పెడితే ప్రజలకు తాగునీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. నేను ఈరోజు హైదరాబాద్ నా అపార్ట్మెంట్లో నీళ్లు బోర్ ఎండిపోయింది, నీళ్లు లేవు అని అంటే ఏదైతే 20 లీటర్ల క్యాన్లు వస్తాయో అవి తెప్పించుకొని నేను స్నానం చేసి మీ స్టూడియోకి వచ్చిన ఇవాళ మార్నింగ్. అంటే హైదరాబాద్ నడిబొడ్డున నేను నాంపల్లిలో ఉంటా. ఈ పరిస్థితి ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో ఎన్నడూ చూడలే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఈ 4 సంవత్సరాల్లో ఇంత కరువు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. మీకు సాగునీటి విషయంలో దాదాపు 20 to 30% పంట పొలాలు ఎండిపోయినాయి. ఇది ఎందుకు ఎండగొట్టిరు అని అంటే జస్ట్ నిర్వహణ లోపం. నిన్న కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన పాయింట్లను కూడా వారు చెప్పి ఏ విధంగా
మనం నీళ్లను తీసుకువస్తుండే కాళేశ్వరం నుంచి మేడిగడ్డ బరాజు లేకున్నా కన్నెపల్లి పంపౌత్ నుండి ఏ విధంగా నీళ్లను పంపింగ్ చేసుకువస్తుండే అన్న ఒక రహస్యాలను కూడా చెప్పారు. ఇంజనీర్లు చెప్తే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు అని కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళ అవగాహన రాహిత్యం, వీళ్ళ అనుభవ రాహిత్యం, వీళ్లకు మనసు లేకపోవడం. ఇవాళ ఉన్న పరిపాలకులు ఎవరైతే ఉన్నారో ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గతంలో వీళ్ళు ఆంధ్ర నాయకత్వం కింద పనిచేసి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో ఒక పాత్రధారి అయి ఆ రోజు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యి ఆ కక్షను ఆ కుట్రను మనసులో పెట్టుకొని ఈరోజు కేసీఆర్ గారి పట్ల ఉన్న కక్షను తెలంగాణ ప్రజల మీద ఆయన తీర్చుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. అంటే ఒక బంగారు తెలంగాణను తయారు చేసే కృషి ఏదైతే కేసీఆర్ గారు చేసి ఇంత అద్భుతమైనటువంటి పథకాలన్నీ కూడా సృష్టించి ఈయన చేతిలో పెడితే అన్ని తయారు చేసిన దాన్ని ఈయన నిర్వహించలేకపోతుండు. మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్కు ఓట్లు వేస్తే మన బతుకు ఇంకా ఆగమవుతుంది. కాబట్టి మళ్ళీ మన తెలంగాణ కాపాడుకోవాలంటే మన బీఆర్ఎస్ పార్టీ మనకు ఉండాలన్న చర్చ ఈరోజు గ్రామాలలో మొదలైంది. దాంతోపాటు ఈరోజు ఏదైతే అసలు పునాది లేనటువంటి బీజేపీ పార్టీ కేవలం మత కోణంలో కేవలం మైనారిటీల మీద ఏడుస్తూ, అంటే వీళ్ళకి పొద్దున లేస్తే ముస్లింల పేరు జపం చేస్తే తప్ప మాకు ఉప్పు పుట్టది అన్న ఆలోచన ఈరోజు మోడీ గారికి ఉండడం, అంటే కింద ఎవరో ఆ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి కార్యకర్తకు ఉండడం వేరు, కానీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఈ రకంగా మాట్లాడడం ఇలా వారి స్టేట్మెంట్ కూడా చూసినట్టయితే కేవలం ముస్లింల మీద ఏడిసి మాకు ఓట్లు ఇవ్వండి అని అడుక్కునే దుస్థితి ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజలు హర్షించరు. కాబట్టే కేసీఆర్ గారు చెప్పారు మేము తప్పకుండా 10-12 సీట్లు గెలవబోతున్నామన్నది. అది వారి భవిష్యవాణి నిజం కాబోతున్నది. మనం అతి త్వరలో చూడబోతున్నాం. దేవిప్రసాద్ గారు, 8 నుంచి 12 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతుందనేది పార్టీ క్యాడర్కి ఒక ఉత్సాహపూరితమైతే, దాంతోపాటుగా మళ్ళీ ఎప్పుడో ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతారంటూ ఒక ధీమా వ్యక్తం చేశారు. అది పార్టీ క్యాడర్కి కొంచెం ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంచెం నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులందరికీ కూడా నిన్న వారి స్పీచ్ అనేది ఎట్లా ఉత్సాహాన్ని ఇచ్చింది? రాజేష్ గారు, అంటే రాజకీయాల మీద కొంత పూర్తిగా అవగాహన లేనటువంటి వాళ్ళు, లేకుంటే రాజకీయాల పట్ల సరైనటువంటి దృక్పథం లేనటువంటి వాళ్ళు, మేధావులు కావచ్చు మిగతా వాళ్ళలో కావచ్చు, ఒక రకమైనటువంటి ఉంటుంది, అయ్యో అధికారం పోయింది పార్టీ కంటే ఏం లేదని అనుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇవాళ ప్రజల్లో కేసీఆర్ గారు మళ్ళీ రావాలనేటువంటి ఒక భావనని ఎట్లా వెల్లివిరుస్తా ఉన్నదో ప్రజలలో, కేసీఆర్ గారు కూడా నిన్న ఇచ్చినటువంటి విశ్వాసం, ఎప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాతిపాదికలు కనబడతా ఉన్నాయి. అదేదో మనం అధికారం గుంజుకోవడమో లాక్కోవడమో కాదు. ఎందుకంటే ఒకవైపు ఏమో పంటలు ఎండిపోతా ఉన్నాయి, ఒకవైపు విద్యుత్ సరిగా రానటువంటి పని, సంక్షేమ పథకాలు అమలు చేయనటువంటి స్థితి, ఇచ్చిన వాగ్దానాలని వైఫల్యం, రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, కౌలు వాళ్ళకు కావచ్చు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు, అందులో ఉన్నటువంటి 13 అంశాలు, అట్లాగే ఇచ్చిన 420 హామీలు. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు, రాజేష్ గారు నేను ఉదాహరణకు చెప్తా, ఇవాళ జైరాబాద్ నియోజకవర్గంలో 140 చెక్కులు వచ్చినాయి కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులు. మంత్రులు ఇస్తారని చెప్పి 140 చెక్కులు కూడా ప్రజలకు ఇస్తలేరు. మంత్రి రావాలి ఇవ్వాలంటే ఇప్పటికీ 3 సార్లు రివాలిడేషన్ అయినాయి. తులం బంగారం ఇస్తాం చెక్తో పండని చెప్పిండ్రు. ఇవాళ వందలాది పెళ్లిళ్ళు అవుతా ఉన్నాయి, అందరం అటెండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అందరూ అడుగుతున్నారు ఏ పెళ్లికైనా, సార్ కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ పోయిండు, కళ్యాణ లక్ష్మి గోవింద అయింది సార్, కనీసం ఇచ్చే డబ్బు లేదు, దాంతో తులం బంగారం లేదు. ఇట్లా ప్రతి దగ్గర కూడా నీటి దగ్గరకు పోతే నీళ్లు వస్తలేవు సార్, కరెంటు వస్తలేదు సార్, ఇక మాకు పెన్షన్ రాలేదు సార్, మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు సార్, టీఆర్ఎస్ కార్యకర్తల మీద అంటున్నారు. ఇట్లా ప్రతి దగ్గర కూడా ఈ 4 నెలల్లో ఏ ప్రభుత్వం కూడా వచ్చిన 4 నెలల్లో ఇటువంటి ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి దాఖలా లేవు. కానీ ఇవాళ పల్లె పల్లెనా ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తు గురించి కూడా కేసీఆర్ గారు నిన్న మాట్లాడారు. 5 సంవత్సరాల పాటు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాం, బట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ పైన స్టార్ట్ చేసింది, తర్వాత హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తర్వాత వరుస తెలంగాణ వంతే వస్తుంది. కాబట్టి ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము, అప్పుడు ఏం చేస్తామో మా వైఖరి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము అని కూడా ఒక మాట మాట్లాడారు కేసీఆర్ గారు. ఇప్పుడు రాజేష్ గారు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, అంటే ప్రజలు అధికారం ఇచ్చినా నిలుపుకొని చేతగాని నాయకత్వం, హిమాచల్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ
అనుసరించినటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోని అని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా మొన్న రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగిందో మనం అందరం కూడా చూసినాం. త్వరలోనే అక్కడ ప్రభుత్వం పోతుంది అనేటువంటి భావన చాలా స్పష్టంగా కనబడుతుంది. కర్ణాటకలో అయితే ప్రజలు అధికారం ఇస్తే విపరీతమైనటువంటి కరప్షన్ తోని ఇలా కర్ణాటక ప్రభుత్వం ఒకవైపు కరెంటు లేదు, ఒకవైపు సంక్షేమ పథకాలు లేవు, ఇచ్చిన గ్యారంటీలు లేవు. కర్ణాటక ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు. ఇవి అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక తెలంగాణ సరే సరి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్థితి అంతా కూడా ప్రజలు అధికారం ఇచ్చినా నిలుపుకోలేనటువంటి ఒక డీలా పడ్డటువంటి చాతగాని రాజకీయ నాయకత్వం ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రెండు ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పాపన పోలేదు. కాబట్టి ఈ వైఫల్యాలన్నీ కూడా వెంటనే ఇక్కడి తెలంగాణకు సంబంధించి కూడా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. 111 స్థానాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ నే ప్రభుత్వంలో కూల్చాలని చెప్పి మారువేషాల్లో వచ్చి రకరకాల చేసి ఓటు మరి చేసినటువంటి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి అనేకం మనం చూసినాం సజీవంగా. కాబట్టి 111 అభేద్యమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి దుర్మార్గమైనటువంటి బీజేపీ ఈ కాంగ్రెస్ పార్టీని కూలుస్తామని చెప్తూనే ఉన్నారు. లక్ష్మణ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రకరకాల మంది. కాబట్టి రాష్ట్రంలో ఏ రాజకీయ పరిణామాలైనా జరగవచ్చు. ఆ రాజకీయ పరిణామాలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక శక్తివంతమైన బలవంతమైనటువంటి ఒక ప్రజాస్వామిక పార్టీగా ఇలా నిలదొక్కోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. రైట్, జమీలుద్దీన్ గారు. సో అదే ఈ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక పైన మోడీ బాంబు ఖాయం, తర్వాత నెక్స్ట్ వంతు తెలంగాణదే. అప్పుడు ఎట్లా మా స్టెప్స్ ఉంటాయనేది సో ఇప్పుడే చెప్పలేం కదా రాజకీయ పార్టీగా అనేది నిన్న వారు మాట్లాడారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి బయట లెవెల్లో అస్థిరపరచాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్ప గుణం ఏంటి అని అంటే వాళ్ళలో వాళ్ళు తనుకొనే దాన్ని ముక్కలు చెక్కలుగా చేసుకుంటారు. గత చరిత్ర అంతా చూసినట్టయితే మనకు ఆ విషయం అన్నది స్పష్టమవుతుంది. ఇప్పుడు కర్ణాటక విషయానికైతే అక్కడ డీకే శివకుమార్ గారు ఆల్రెడీ చాలా అసంతృప్తితో ఉన్నారు. వారు ఏ క్షణమైనా పార్టీని చీల్చే అవకాశం ఉన్నది. కాకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు వాళ్ళకు ఒక చిన్న ఆశ ఉన్నది. ఏది దింపుడు గల్లెం ఆశ అంటారు, అటువంటి ఆశ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మేము కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెప్పి. కానీ కేంద్రంలో స్పష్టమైన మెజారిటీతోని నా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదు, బీజేపీ పార్టీ వచ్చే అవకాశం లేదు. తప్పకుండా సెంట్రల్లో ఈ ఏవైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఇవే ప్రధాన పాత్ర పోషించబోతా ఉన్నాయని చెప్పి మనకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే తెలుస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారి పరిపాలన పట్ల కూడా ప్రజలు విముఖత చెందున్నారు. సరే, కాంగ్రెస్ చరిత్ర సరే. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారి పద్ధతి పట్ల. ఎందుకనంటే వారు ఏకఛత్రాధిపత్యం, ఓవైపు బీజేపీ నాయకులు మోడీ గారితోని సత్సంబంధాలు మెయింటైన్ చేయడం, అంటే వారిని బడే భాయ్ అని సంబోధించడం. రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు మా పార్టీలోకి రాబోతున్నారని చెప్పి. మూడో విషయానికి వస్తే ఈ రోజు వరకు కూడా కరీంనగర్ అండ్ ఖమ్మం స్థానాలకు అభ్యర్థుల లెవెల్లో ఏఐసీసీ ప్రకటించలేదు. అయినా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వియ్యంగురు వారు నామినేషన్ వేసిరు. నిన్న కరీంనగర్లో స్వయంగా పొన్నం ప్రభాకర్ గారు దగ్గరుండి వెల్చాల రాజేంద్రరావు గారితో నామినేషన్ వేసిరు. అంటే ఇది ధిక్కారం. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఇక్కడొక మంత్రి అక్కడొక మంత్రి తన అనుచరులతోని తన బంధువులతోని వారు నామినేషన్లు వేయించే స్థాయికి ఇలా కాంగ్రెస్ పార్టీ పోయింది. అంటే ఏ క్షణమైనా ఈ ఎవరైతే పాత కాంగ్రెస్, ఈ కొత్త కాంగ్రెస్, ఈ తెలుగుదేశం నుండి రేవంత్ ఎంబడి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారో వీళ్ళ మధ్యలో చీలికలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది తప్పకుండా కూలుతుంది. రెండోది, మీకు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను. ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మా పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు, కానీ నేనే ఉంటా అని చెప్తున్నాడు అని అంటే ఈయన అవసరమైతే ఈ పార్టీని చీల్చి మరో ఏకనాథ్ షిండేనా లేకపోతే హేమంత బిశ్వ శర్మగానా మారే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో ఒక బలమైన ప్రతిపక్షంగా ఈరోజు దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు, అంటే దానిలోకి వెళ్ళి 2-3 పోయినా వాళ్ళు రేపు ఎల్లుండి అనర్హతకు గురి అవుతారు. ఇప్పుడు దానం నాగేందర్ గారిపై ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ ఉంది. మిగతా వారిపై పిటిషన్ ఇస్తామనంటే స్పీకర్ గారు అందుబాటులో ఉండలేరు, వాళ్ళు తీసుకుంటలేరు అని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఇది ఎప్పుడైనా పేకమేడగా కూలిపోయే అవకాశం ఉంది. అప్పుడు తప్పకుండా ఈ 35-39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధానమైన పాత్ర పోషించి తెలంగాణ భవిష్యత్తు కొరకు ఏ నిర్ణయం మంచిదైతే బీజేపీతో రేవంత్ రెడ్డి లింక్ అనేది ఆ విమర్శలకు ఇంతవరకు ఆయన ఎక్కడ
ఖండించట్లేరు. సరే వేరే వేరే విషయాలు రెస్పాండ్ అవుతున్నారు కానీ బీజేపీలో జాయిన్ కావడం కావచ్చు, లేకపోతే ఇక్కడ బీజేపీతో లింక్స్ ఉన్న విషయాన్ని మాత్రం ఎక్కడ ఖండించట్లేడు రేవంత్ రెడ్డి అని కూడా కాబట్టి కేసీఆర్ గారు కాబట్టి ఆయన మొదలే దాన్ని ఏది ఒక స్టెప్ని లాగా పెట్టుకున్నాడు. నాకు కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ ఈ సీనియర్ల ఒత్తిడికి వచ్చి ఏమన్నా నన్ను దించేసే ప్రయత్నం చేస్తే నేను అవసరమైతే పార్టీని చీల్చి బీజేపీ సపోర్ట్తో నా ప్రభుత్వాన్ని కొనసాగిస్తానే, నేను ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన చెప్తున్నాడు. ఇది తెలంగాణ భవిష్యత్తు ఏది మంచిగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను అనుకుంటాను. దేవిప్రసాద్ గారు, ఇక దొరల పాలన గడిల పాలన అంతం అనేటువంటి ఆ మాటలకి ఆ విమర్శలకి నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వివరణ ఎంత ఆలోచనాత్మకంగా ఉంది, ఎంత ఆలోచింపజేసే విధంగా ఉంది? ఇప్పుడు రాజేష్ గారు దొరల పాలన అని చెప్పి ఈ గడిల బద్దలు కొట్టినాము రకరకాలుగా చెప్పినామని చెప్పి వాళ్ళు అనేక అంశాలు ప్రస్తావించి కేసీఆర్ గారిను దొరగా చిత్రీకరించి ప్రగతి భవన్ను సెక్రటరియట్ను గడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రజలకు పూసగుచ్చినట్టు వివరించింది. రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ వడ్లు కొనాలని చెప్పి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వ్యవహరించింది అనేటువంటి అంశం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ మార్కెట్లో రైతులందరూ కూడా అధికారుల కాళ్ళు స్థానిక నాయకుల కాళ్ళు పట్టుకొని మా వడ్లు అమ్మించండి అని చెప్పేటువంటి స్థాయికి వచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ కాలంలో ఎక్కడ వడ్లు ఉత్పత్తి అయినా అక్కడనే కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాళ్ళు దొరలా, ఇలా మొక్కించుకున్నటువంటి వాళ్ళు దొరలా అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అడగకుండానే సాగునీటి ఇచ్చినటువంటి వాళ్ళు దొరలా, ఇలా పంటలు ఎండిపోతా ఉంటే ఆ పంట ఎండిపోయిన పంటలను చూసి అపహాస్యం చేస్తున్నటువంటి వాళ్ళు దొరలా అనేటువంటి పోలికలన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి మిగతాకి సంబంధించి అంటే దొరలు అనేటువంటి పేరు మీద అన్ఫార్చునేట్ గా ఒక సామాజిక వర్గంలో పుట్టడమే నేరమైనట్టు ఇవాళ అనేక మందిని అనేక రకాలుగా దూషిస్తున్నటువంటి నేపథ్యాన్ని ఇవాళ కల్చర్ ను ఎట్లా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగినటువంటి ప్రజాపాలన ఇలా ప్రాజెక్టులు కట్టడం కానీ, కాకతీయ మిషన్ కు సంబంధించి కానీ, లేకుంటే బీడీ కార్మికులకు పెన్షన్ విషయంలో కానీ, బోధకాలకు పెన్షన్ విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ విషయంలో కానీ గతంలో రాజశేఖర రెడ్డి ప్రారంభించిన దాన్ని కొనసాగించాలనేటువంటి నేపథ్యంలో దాన్ని బలోపేతం ఇచ్చినటువంటి నేపథ్యం కానీ, ధాన్యం కొనడం కానీ, రైతు వేదికలు నిర్మించడం కానీ, రైతు కల్లాలు నిర్మించడం కానీ ఇవన్నీ దొరలు చేస్తారా, లేకుంటే ప్రజలకు మేలు కోరేటువంటి ప్రజా నాయకులు చేస్తారా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇలా దొరల పాలన అనేటువంటి పేరు మీద ఇవాళ ఏం జరుగుతా ఉంది రాజు గారు? నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, సంక్షేమ పథకాలు ఇస్తలేరు, ఏమి ఇవ్వకుండా ఎవరైనా ఏమైనా అడిగితే ఎదురుదాడి. మరి ఇది దొరల పాలన అది దొరల పాలన అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా వినిపించినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నారు. ఒక కాంగ్రెస్ నాయకులు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారిని దొరాని ఎవరు అన్నారు రాజేష్ గారు? ఎక్కడ పోయినా మా అన్నానో మా నాన్ననో మా మామనో ఇట్లా సంబోధిస్తారు. మా ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉండి వ్యవహరించి మాకు అనేక విషయాలు మమ్మల్ని ఆదుకున్నాడు అని చెప్పేటువంటి ప్రయత్నం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారు. కానీ ఇవన్నీ కూడా చెప్పి ప్రజల్లో మెదడులో ఎక్కించి విషం ఎక్కించి కొన్ని ఓట్లు దొబ్బుకోవాలని చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అది డెఫినెట్ గా వీగిపోతుంది రాజేష్ గారు. రైట్, జమీలుద్దీన్ గారు, వడ్లు కావాలని కాళ్ళు మొక్కుడు ప్రజాపాలన, లేదంటే రైతు దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని ఉన్నప్పుడు మేము వడ్లు కొనడం కావచ్చు, తద్వారా వెంటనే వాళ్ళకి డబ్బులు చెల్లించడం కావచ్చు, రైతులకు సౌకర్యం కల్పించడం కావచ్చు, ఇంకా అనేక అంశాల వారీగా ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరేంటి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉన్న తీరు, ఈ రెండు కంపేర్ చేస్తూ దొరల పాలన దానికి నిన్న వారు ఇచ్చినటువంటి సమాధానం వివరణ అనేది ఎట్లా జనానికి రీచ్ అయింది? వాస్తవంగా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ప్రజలు దొరలుగా బతికిరు. ఒక దొర ఎంత హుందాగా ఎంత గౌరవంగా ఉంటాడో అంత గౌరవంగా ప్రజలు దొరలుగా బతికిరు. ఇవాళ దొరల పరిపాలన అని చెప్పి వీళ్ళు ఏదైతే విమర్శ చేస్తున్నారో ప్రజలు చెప్పుకుంటున్నారు, ఇవాళ దొంగల పరిపాలన వచ్చింది, మాకు ఏది కూడా అందుబాటులో లేకుండా పోయిందని చెప్పి. కనీసం తాగునీరు అందుబాటులో లేదు, సాగునీరు అందుబాటులో లేదు. మేము ఆరుగాలం కష్టపడి శ్రమించి మేము పంట కోల్పోయి ఉన్న పంటను వీళ్ళేదో బోనస్ ఇస్తారని నమ్మి, క్వింటాలకు 500 బోనస్ ఇస్తారని నమ్మి మేము వీళ్ళకి ఓటేస్తే ఇవాళ కనీసం పంటను తీసుకొస్తే కూడా కొంటలేరు, కాళ్ళు మొక్కితే కూడా కొంటలేరు అని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. కాళ్ళు మొక్కించుకోవడం అన్నది ఇది దొరల సంస్కృతి. అందుకే ఈరోజు
అధికారుల కాళ్ళు మొక్కితే కూడా వీళ్ళు వడ్లు కొంటలేరు. ఎంత అన్యాయం అంటే ఈ ముఖ్యమంత్రి గారు వీరిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తే వీరు కేరళకు పోతారు, వీరు మహారాష్ట్రకు పోతారు, వీరు కర్ణాటకకు పోతారు, వీరు ఈ 4 నెలల కాలంలో 40 సార్లు ఢిల్లీకి పోయి వస్తారు. కానీ ఒక్కసారి కూడా ఈ సాగునీరు అందక ఎండిన పంట పొలాలను పరిశీలించే తీరిక ఈ రేవంత్ రెడ్డి గారికి లేదా అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈ మొన్న వడగళ్ల వానకు అకాల వర్షాలకు పంట నష్టపోతే ఏ ఒక్క మంత్రో ముఖ్యమంత్రో మా పంటలకు వచ్చి పరిశీలన చేయలే. ఇది కదా దొంగల పరిపాలన అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. వాస్తవంగా తెలంగాణ సమాజంలో దొర అన్న పదం కేవలం ఒక సామాజిక వర్గానికే కాకుండా భూస్వామికి దొర అన్న పదం వాడడం అన్నది సహజంగా ఉన్నది. అంటే ఊర్లలో చాలా గ్రామాలలో ఎక్కడైతే ముస్లింలు భూస్వాములుగా ఉన్నారో వాళ్ళని దొర అని సంబోధిస్తారు, చాలా ప్రాంతాల్లో రెడ్డిలను దొర అని సంబోధిస్తారు, బ్రాహ్మణులను కూడా దొర అని సంబోధిస్తారు. అంటే ఒక సామాజిక వర్గంలో పుట్టడం అనేది వారి చేతిలో ఉండే పని కాదు. అయినా వారి పరిపాలన ఎంత సవ్యంగా సాగింది, ప్రజలకు మేలు చేయడానికి ఎంత పని జరిగింది అన్నది ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ ఒక సామాజిక వర్గాన్ని కించపరచడానికో లేకపోతే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అప్పుడు ఈ భూస్వాముల మీద ఉన్నటువంటి వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి ఈ దొరల పరిపాలన అని చెప్పి మాట్లాడి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇవాళ దొరలుగా బతికిన ప్రజలను ఈ దొంగ పరిపాలనతోని వీళ్ళని పీడిస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఈ దొంగల పరిపాలనకు బుద్ధి చెప్పబోతా ఉన్నారు. దేవిప్రసాద్ గారు, నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోబోతుంది అనే మాటకు అనుగుణంగా ఇవాళ కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలు పెట్టబోతున్నారు, రోడ్ షో మొదలు పెట్టబోతున్నారు మిర్యాలగూడ నుంచి. ఈ 17 రోజుల పాటు సాగేటువంటి బస్సు యాత్ర ద్వారా జనానికి ఇంకా మరింత చేరువగా ఎట్లా వెళ్ళబోతున్నారు ఆయన? రాజేష్ గారు, కేసీఆర్ గారి బస్సు యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 12 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. కేసీఆర్ గారు సభలకు పోతున్నట్టేనే, సభలకు వస్తున్నట్టేనే ప్రజలందరూ కూడా అసలు కేసీఆర్ గారి నోటి మాట ఎట్లుంటది వారు వినాలి అనేటి ఒకటి విశ్వాసం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. నిన్న క్యాడర్ కూడా, ఎందుకంటే ఈ వచ్చిన అనతి కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద విశృంఖలంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాడులు పోలీసులను ఉపయోగించుకొని అటువంటి వారికి 10 కోట్ల రూపాయలు పార్టీ నిధి ఇచ్చి మొత్తం లీగల్ ఏర్పాట్లు కూడా అన్ని మేము చేస్తాం, అవసరమైతే నేను వచ్చి ధర్నా చేస్తానని కేసీఆర్ చెప్పడం అనేటువంటిది ఇవాళ మొత్తంగా కూడా తెలంగాణ కార్యకర్తల్లో ప్రజల్లో ఒక విశ్వాసం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఈ 12 రోజులు నిన్న 4 గంటల ఇంటర్వ్యూ కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు స్వరూపాన్ని ఇవాళ కేసీఆర్ గారు బస్ యాత్రలు చూస్తారు. రాజేష్ గారు, ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం, భారతీయ జనతా పార్టీ మతం పేరు మీద మానవ హోమం సృష్టించి ఎట్లా పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది, ముస్లింలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏం మాట్లాడుతూ ఉంది, రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ఎట్లా చెప్తా ఉన్నది, ఇట్లా అనేక విషయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎట్లా నిర్వీర్యం చేస్తా ఉన్నది, ఇవన్నీ కూడా దేశ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ప్రజలకు మూసగుచ్చి వివరించి ఇలా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షం ఉండేటువంటి పార్టీ కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి మా అభ్యర్థుల్ని గెలిపించండి, మీ కోసం మేము ప్రాణాలైనా ఇస్తాం, మీ సమస్యల కోసం అటు లోకసభలోను శాసనసభలోను నినదిస్తామనేటువంటి విషయాన్ని వారు డెఫినెట్ గా రైట్. కేసీఆర్ గారు రాక ఇలా తెలంగాణ అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నది. రాజేష్ గారు, రైట్. చివరిగా బస్సు యాత్రతో పాటుగా నిన్న లిక్కర్ స్కామ్ గురించి కూడా వారు మాట్లాడారు. కవిత గారు కడిగిన ముత్యాల్లా బయటకు వస్తారు, ఇది కేవలం మోడీ సృష్టించినటువంటి స్కామ్ అనేది. అవార్డు కంప్లీట్ చేయండి. 100% కవిత గారు బయటకు వస్తారు నిర్దోషిగా అన్నది అందరికీ ఉన్న నమ్మకమే. ఎందుకనంటే మనం గతంలో ఈ అధికారంలో రాగానే బీజేపీ 2G స్కామ్ పేరు మీద కూడా మన తమిళనాడుకు సంబంధించిన నాయకులను జైల్లో పెట్టిన చూసినాం. దాని తర్వాత సుప్రీంకోర్టులో ఏమైందంటే అసలు దేర్ ఇస్ నో స్కామ్ ఇన్ దిస్ కేసు అని చెప్పి బయటకు వచ్చారు. ఇది ప్యూర్లీగా ఏదైతే లిక్కర్ పాలసీ కేసు, కేజ్రీవాల్ గారికి భయపడి కవిత గారికి భయపడి వీళ్ళను ఈ లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు పాల్గొంటే మాకు పుట్టగతులు ఉండవు అని చెప్పి బీజేపీ పార్టీ నమ్మి వీళ్ళను అరెస్ట్ చేయించింది. ఇది బోగస్ కేసు. తప్పకుండా తప్పకుండా బస్సు యాత్రలో తీసుకొని పోతారు. తెలంగాణ ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మా తెలంగాణ గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో ఉండాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ గుజరాత్ గులాములు ఈ బీజేపీ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు తెలంగాణ ప్రయోజనాలను ఎప్పటికి కూడా కాపాడరు, తెలంగాణను అనగదొక్కుతారు. ఎందుకంటే విభజన చట్ట హామీలను అమలు చేయడం నుంచి మొదలు పెడితే తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడం వరకు ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు అనుభవమైంది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలను గెలవబోతా ఉన్నది. ఇది గ్రౌండ్ రిపోర్ట్. రైట్.
సో ఇది మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతోంది అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు స్పష్టం చేశారు. ఆ మేరకు ఇవాళ నుంచి రోడ్ షోలు మొదలు పెట్టబోతున్నారు. మిర్యాలగూడలో ఇవాళ శ్రీకారం చుడతారు. రాత్రికి ఇవాళ సూర్యాపేటలో బస ఉంటుంది. మొత్తం 12 లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు అనేవి కొనసాగబోతున్నాయి. దీంతో శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. డెఫినెట్గా 8 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటామనేటువంటి విశ్వాసం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ శ్రేణులని కూడా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.